నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భారతీయ సినీ చరిత్రలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దాంట్లో దిగ్గజాలను మనం చూడడం జరిగింది. ఆయా విభాగాల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించి కీర్తి కిరీటాలు వీళ్ళ వల్ల వచ్చాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులోనూ మన సౌత్ స్టేట్కి సంబంధించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలకు సంబంధించి దర్శకుల పాత్ర అనేది ఎంత కీలకమో మనందరికీ తెలుసు. దాంట్లో ఒక బాలచందర్ గారు కావచ్చు, బాలు మహేంద్ర కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు, దాసరి నారాయణరావు గారు కావచ్చు, అలాగే కన్నడకు సంబంధించి పుట్టన్న కనగర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది దర్శక దిగ్గజులు వాళ్ళు సృష్టించిన సునామీలు కావచ్చు. ఇప్పటికీ వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఈ మధ్యకాలంలో అంటే చిన్న చిన్న ఇతివృత్తాలను తీసుకొని దాన్ని ఒక గ్రామీణ నేపథ్యానికి సంబంధించి కావచ్చు, లేదు యాజ్ టీజ్గా మన ప్రపంచాన్ని తెర మీద చూపించడం కావచ్చు, కొందరికే సాధ్యమవుతుంది. అందులో తనదైన ఒక పంధాతో ఎన్నో చరిత్రలు సృష్టించి ఈయన మిగతా వాళ్ళకంటే ప్రత్యేకమంటూ ఒక పుస్తకాన్ని రచించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన భారతీరాజా గారు. ఎందుకనంటే ఎంతోమంది హీరోయిన్లను, టెక్నీషియన్స్ను ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని తెలుగు తమిళ ఇండస్ట్రీకి ఆయన పరిచయం చేయడం జరిగింది. ఆయన మన మధ్య లేకపోవడము, కాలం చేయడము అనేది సినీ పరిశ్రమకు తీరని లోటు. చాలా ఆలస్యంగా వీడియో చేస్తున్నాము. చేయడానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి ఆలస్యం అవ్వడానికి. మరి భారతీరాజా గారి గురించి మనకు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరిన్ని వివరాలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మన తెలుగు రాజ్యం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన వీడియో ఇది. ఆలస్యం ఎందుకు చేశారు అంటూ కూడా ప్రశ్న రావడం జరిగింది. బట్ మీరు భావోద్వేగానికి లోనవ్వడము, ఆయన గురించి ఇప్పుడే నేను చెప్పలేను అనేసి చెప్పడం వల్ల వీడియో ఆలస్యం అయింది అనేసి మన ప్రేక్షకులకు తెలియజేస్తూ, భారతీరాజా గారి గురించి మీకు ఆయన పేరు వినగానే ఫస్ట్ గుర్తుకు వచ్చే విషయం ఏంటి? పెరియమామ చిన్నస్వామి దేవర్ పూర్తి పేరు. 85 సంవత్సరాల క్రితం తేనీ జిల్లా అలీనగరంలో జన్మించిన చిన్నస్వామి దేవర్ గారు ఆయనలో ఉన్నని సృజనని వెలికి తీసుకోవడానికి, సృజనని సానబెట్టుకోవడానికి, తన సృజనని ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి, తన స్వరాన్ని వినిపించడానికి, దృశ్యమానం చేసి భారతీయ సినిమాని ఆయన సరికొత్త కాంతులు ఎనడానికి బయలుదేరినటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యంగా భారతీరాజా గారు లేకపోతే, స్క్రీన్ నేమ్ భారతీరాజా గారు లేకపోతే ఇళయరాజా గారు లేరు. ఎందుకంటే ఇళయరాజా గారిని తీసుకువచ్చినటువంటి భారతీరాజా గారు నిజంగా జన్మలకి మనం భారతీరాజా గారికి ఎంతగానో రుణపడిపోయి ఉన్నామని మనం చెప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి. ఇళయరాజా గారి సోదరులు నలుగురులో ముగ్గురు పరిశ్రమకి రావడానికి ఇళయరాజా గారు, గంగయ్య అమరన్ గారు, భాస్కరన్ గారు, వీళ్ళు ముగ్గురు రావడానికి భారతీరాజా గారు కారకులు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్కెస్ట్రాలో వీళ్ళందరూ పాలు పంచుకోవటం, రూమ్మేట్స్ అయినటువంటి వీళ్ళందరితో చాలామందికి సంఘటన తెలుసో తెలీదో నాకు తెలీదు. భారతీరాజా గారు ఆయన ప్రయత్నాల కోసం ఆయన పరిశ్రమిస్తున్నటువంటి సమయం అప్పటికి శ్రీధర్ గారు, మహేంద్రన్ గారు, బాలచంద్ర గారు తమిళ సినిమా పరిశ్రమని విపరీతంగా ప్రభావితం చేసినటువంటి దర్శకులు. అయితే భారతీరాజా గారు తనదైనటువంటి ఒక దారిని ఎంచుకొని ఆ దారిలో ప్రయాణించాలి అనుకుంటున్నటువంటి సమయంలో ఏంటంటే ఆయన చెబుతున్నటువంటి కథలకు కావచ్చు, ఆయన అనుకుంటున్నటువంటి పాత్రలు రూపు కట్టి అవి తెర మీదకు రావటానికి అప్పటి నిర్మాతలు ఇంకా మానసికంగా సంసిద్ధం కానటువంటి సమయంలో ఆయన ఒకంత అసహనానికి గురయ్యారు. ఒకరోజు వీళ్ళు ఉంటున్నటువంటి గదిలో బాలసుబ్రహ్మణ్యం గారు, ఏంట్రా వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు, వాళ్ళకి టాలెంట్ లేకనా లేకపోతే వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర కథలకి కుదరలేకనా, ఏంట్రా నీ అసహనాన్ని వ్యక్తపరుస్తావు, వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయి నీకు రాదని నువ్వంటావు, ఏంటి నీలో అంత టాలెంట్ ఉందా, నువ్వు అంతలా అందరినీ నువ్వు ప్రభావితం చేసేయగలవా, ఎవరి చేతనైనా నటనని రాబట్టుకోగలను అంటున్నావు అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకంత చులకన భావంతో, తృణీకార భావంతో భారతీరాజా గారిని తోలనాడారు.
ఇదంతా ఇళయరాజా గారు అందరూ గదిలో ఉండంగా జరిగితే వెంటనే భారతీరాజా గారు, నీ మొహం, నువ్వు పాడే అసలు పాటలు అనుకుంటున్నావా, చాలా గొప్పగా పాడుతున్నానని అనుకుంటున్నావు, ఏదో ఒక సింగర్ కావాలి కాబట్టి స్టాండ్ బై సింగర్గా నీ దగ్గర పాడిస్తున్నారని వెంటనే ఈయన అన్నాడు. అనేటప్పుడు, ఏంట్రా నువ్వు నా పాటల గురించి నువ్వు నన్ను అనేంతటి వాడివా, నాలో నిజంగా ప్రతిభ ఉంది, దాన్ని నేను సానబెట్టుకుంటున్నాను, నువ్వేంట్రా నా పాటని పరీక్షించేంతటి వాడివా, నువ్వు నాకు కితాబులును లేకపోతే రంధ్రాన్వేషణ చేసేంతటి మనగాడివా నువ్వు అని బాలసుబ్రహ్మణ్యం గారు. భారతీరాజు గారు, నీ మొహం అసలు సౌందరరాజన్ గారి గొంతు ఎలా ఉంటుంది, ఘంటసాల గారి గొంతు ఎలా ఉంటుంది, పిబి శ్రీనివాస్ గారి గొంతు ఎలా ఉంటుంది, నీది ఒక గొంతేనా, పీల గొంతు వేసుకొని పాడుతున్నావు, నీ మొహం, నువ్వు మిమిక్రీ చేస్తావు, మిమిక్రీ చేయడం తప్ప నీకు ఇంకేమొచ్చు, మన స్టేజ్ల మీద నీ మిమిక్రీ తర్వాత 4 పాటలు పాడతావు, మిగతావంతా మా స్కిట్స్ వాటితోనే కదా మనం చేస్తున్నాము అని చెప్పి ఈయన ఒక మాట అన్నాడు. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే ఒకరినొకరు జుట్లు పట్టుకుని కొట్టుకునేంత దూరం వెళ్ళిపోయింది పరిస్థితి. ఆల్మోస్ట్ లిటరల్లీ కొట్టుకునేంత దూరం వెళ్ళిన తర్వాత భాస్కరన్ గారు, ఇళయరాజా గారు, గంగయ్యమరన్ గారు చాలా కష్టపడి వీళ్ళని విడదీసి కూర్చోబెడితే ఇద్దరు గసపోరుస్తూ వస్తారు ఇలా ఉంటే అప్పుడు భారతీరాజా గారు అన్నట్టు, ఏరా ఎవరి చేత అయినా ఏ రసాన్నైనా నేను సరిగ్గా తీసుకున్నాను, ఇప్పుడైనా ఒప్పుకుంటావా అన్నారంట. అబ్బా, నిజంగా అంత సీరియస్ డిస్కషన్ ఆయన. ఎవరి చేత అయినా ఏ రసాన్నైనా నేను ఒలికించగలను, ఆ ఆవేశాన్ని రప్పించగలను, ఆ ఉద్రేకాన్ని తెప్పించగలను, ఇప్పుడైనా ఒప్పుకుంటావా బాలు మణి అనేవాళ్ళు. బాలు మణి, ఇప్పటికైనా ఒప్పుకుంటావా మణి అని భారతీరాజా గారు. దట్ ఈజ్ భారతీరాజా. ఒక్కసారిగా బాలసుబ్రహ్మణ్యం గారు పక్కమని పకాలు నవ్వేశారంట. మామూలు కాదురా నువ్వు అని రే పెద్ద డైరెక్టర్ అయిపోతావురా పో అని బాలసుబ్రహ్మణ్యం గారు అనటం. తర్వాత 16 వైదినులే ఆ సినిమా, శ్రీదేవి గారి 16 ఏళ్ల వయసులో ఆవిడ నటించిన సినిమా. కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ గారిని ఒక్కసారిగా, వాస్తవానికి ఏంటంటేనండి, బాలచంద్ర గారు రజనీకాంత్ గారిని, కమల్ హాసన్ గారిని పరిచయం చేసినప్పటికీ వాడిద్దరికీ స్టార్డమ్ కాకుండా సూపర్ స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ భారతీరాజా గారు. ఒప్పుకొని తీరాలి. మనకు 16 వైదినులే విషాదాంతం అండి తమిళంలో. అవును. తెలుగులోకి వచ్చేటప్పటికి రాఘవేంద్రరావు గారు దానిని సుఖాంతం చేశారు. తమిళంలో భారతీరాజా గారు ఎంత గొప్పగా తీశారు, తెలుగులో రాఘవేంద్రరావు గారు కూడా దాన్ని అంత గొప్పగా తీయలేదని మనం అనకూడదు, చాలా తప్పు. డిఫరెన్స్ బిట్వీన్ భారతీరాజా అండ్ రాఘవేంద్రరావు గారు 16 వైదినులే. రాఘవేంద్ర గారి అభిమానులు ఒకసారి పరిశీలించండి. తమిళంలో ఆవిడని లోబరుచుకునేటటువంటి డాక్టర్ ఊరికి వచ్చిన తర్వాత శ్రీదేవి గారిని ఆ పర్టికులర్ షాట్ వాళ్ళిద్దరూ చేయి పట్టుకుంటారు. ఒక చెరువు దగ్గర ఒక నీటి దీని దగ్గర చేయి పట్టుకుంటే అక్కడ భారతీరాజా గారు చాలా ఫ్లాట్గా, చాలా సహజంగా, అతను ఏ తువ్వాలతో అయితే వెళ్ళి ఉంటాడో ఆ తువ్వాలే అతని భుజం మీద ఉంటుంది. అటు వైట్ ప్యాంటు, డాక్టర్ కదా అని. తెలుగుకి వచ్చేటప్పటికి రాఘవేంద్ర గారు ఆ ఫ్రేమ్ పెట్టిన తర్వాత రాఘవేంద్రరావు గారు తను డాక్టర్ కదా, చాలా పాష్గా సిటీలో పెరిగి చదువుకొని వచ్చినటువంటి డాక్టర్ కదని చాలా కాస్ట్లీయెస్ట్ టర్కిష్ టవల్ వేస్తాడు అతని మీద, కలర్ఫుల్ టర్కిష్ టవల్ వేస్తాడు. దట్ ఈజ్ రాఘవేంద్రరావు గారు మార్క్. డిఫరెన్స్ బిట్వీన్ రాఘవేంద్రరావు గారు అండ్ భారతీరాజా గారు. రాఘవేంద్రరావు గారిని వెళ్ళి ఎందుకు ఈ సినిమాను సుఖాంతం చేశామని కొంతమంది తమిళ జర్నలిస్టులు వెళ్ళి అడిగారు. ఇది ఒక కావ్యం కదా మాకు, తమిళంలో అద్భుతంగా తీశాడు భారతీరాజా, నువ్వేంటి సుఖాంతం చేసావంటే 16 ఏళ్ల వయసులో అమ్మాయికి అన్ని కష్టాలు అవసరమా, నాకు సుఖాంతం చేయాలనిపించింది, అందుకని సుఖాంతం చేశానని చెప్పాడు ఆయన. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాఘవేంద్రరావు గారు. అలా చేశారు కాబట్టి అంత హిట్ అయింది తెలుగులో. 16 ఏళ్ల వయసు తమిళంలో ఆయన చేసి తెలుగులో ఈయన చేసిన కొత్త జీవితాలు మొదటి సినిమా తెలుగులో. భారతీరాజా గారు, హరిప్రసాద్ గారి హీరో, సుహాసిని గారి హీరోయిన్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటేనండి, తమ్తననం పాట చాలా గొప్ప పాట ఇళయరాజా గారి కంపోజింగ్లో. మీకు పొంగి పొరలే అందాలెన్నో ఒక పాట ఉంటుంది, అది చాలా గొప్ప పాట. అది తమిళంలో వేరే దర్శకుడికి ఇళయరాజా గారు చేసిన పాట. అదే పాట తమిళంలో ఆ దర్శకుడు చాలా నాచరికంగా తీశాడు. నాకు ఆ ట్యూన్ కావాలరా అన్నాడంట భారతీరాజా గారు. ఇళయరాజా గారు తీసుకో అన్నారు ఈ సినిమా కోసం, కొత్త జీవితాల కోసం. దీనిని భారతీరాజా గారు పోర్ట్రేట్ చేసిన విధానం అద్భుతం, అనిర్వచనీయం, అపూర్వం, అనితర సాధ్యం. ఆయన దొరికినటువంటి సినిమాటోగ్రాఫర్స్, మరీ ముఖ్యంగా కన్నన్ అనేసి ఒక సినిమాటోగ్రాఫర్. మీకు అందుకే చిరంజీవి గారి సినిమాలన్నీ ఒక టోన్లో ఉంటాయి, ఆరాధన కన్నన్ ఫోటోగ్రఫీ వల్ల ఇంకొక టోన్లో ఉంటుంది సినిమా మీకు. అట్లాగా భారతీరాజా గారి ప్రయాణంలోకి వస్తే సిగప్పు రోజాకళ్ళకి ముందు కొత్త జీవితాలకు ముందు 16 వైదినులు ఈ మట్టి వాసన ఉన్నటువంటి సినిమాలు, మన్వాసనయి, తర్వాత నీడల్గెల్ అంటే నీడలు,
ఈ సినిమాలన్నీ చేస్తున్నాను ఆయన. ఎవరో అన్నారు, ఈయన ఈ భారతరాజాకి పల్లెటూరు వాతావరణం సహజంగా ఉండేటటువంటి ఈ సన్నివేశాలు, మట్టి పరిమళం, మట్టి వాసనని భారతీయ వెండితెర మీదకి తీసుకొచ్చాను అనేటటువంటి ఒక పొగరు, వెగరు అవి కనిపిస్తున్నాయి. కానీ అసలు ఇతను అర్బన్ సినిమాలు, ఈ మోడ్రన్ సినిమాలు ఇతను తీయగలడా అనేటటువంటి ఒక చర్చ బయలుదేరిన తర్వాత వెంటనే సిగప్పు రోజాకళ్ళు తీస్తాడు ఈయన. ఆ మాట విన్నాడు సిగప్పు రోజాకళ్ళు, తెలుగులో ఎర్ర గులాబీలు తీసి ఒక సైకో థ్రిల్లరు తీసి రెండు ఆ సినిమాలో చాలా పాటలు ఉంటాయేమో అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇళయరాజా గారి బీజిఎమ్స్తో ఒక సైకో థ్రిల్లర్ తీసి దాంట్లో గొప్ప పాట ఏంటంటే ఇళయరాజా గారు చేసిన గొప్ప పాటలో ఎదలో తొలి వలపే ఆ పాట. దాంట్లో డ్రమ్స్ ఆ బీట్ ఓరియంటెడ్ డ్రమ్స్, దాన్ని ఇళయరాజా గారు వినియోగించిన విధానం, ఒక సైకో థ్రిల్లర్ తీసి ఒప్పించడం, సైకో థ్రిల్లర్ తీయడమే కాకుండా ఒక టిక్ 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 అనే సినిమా కూడా తీయడం, ఇవన్నీ కేఎస్ రామారావు గారు తెలుగులో అనువదించి తెలుగు సినిమా థియేటర్లు కూడా ప్రేక్షకులతో హోరెత్తి ఇట్లాంటి సినిమాలు ఇలా తీయొచ్చా, ఇలా చేయొచ్చా అని చాలామంది భారతరాజా గారు చేసిన సినిమాలు, మోడ్రన్ సినిమాల్లో భాగ్యరాజా గారి కథతో, హిందీలో భాగ్యరాజా గారి దర్శకుడు, భాగ్యరాజా గారి కథ, ఆఖరి రాస్తా, అమితాబ్ బచ్చన్ గారు అక్కడ, భాగ్యరాజా గారి కథతో భారతరాజా గారు ఇక్కడ చేయటం. ఒక ఖైదీ డైరీ, కమల్ హాసన్ గారు ఫాదర్ అండ్ సన్, ఒక అద్భుతమైన సినిమా అనమాట. రివెంజ్ డ్రామా అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా చేసి దాన్ని పెద్ద హిట్, తమిళ తెలుగు చాలా పెద్ద హిట్, డబ్బుడు మనకి డబ్బింగ్ చాలా పెద్ద హిట్, హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్. అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఎక్కడ నిర్మాణం. తెలుగుకి వచ్చేటప్పటికి వంశీ గారు పట్టుబట్టి ఏడిది నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి భారతరాజాతో సినిమా తీయాలి, మీరు భారతరాజాతో సినిమా తీయాలని వేటాడి ఆయన్ని తీసుకెళ్ళి భారతరాజా గారు ఆఫీస్కి వెళ్ళేటప్పటికి వానలో బోరున వర్షపు నీళ్ళల్లో వెళ్ళి కరెంటు పోయిందంట. భారతరాజా గారు ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఏడిది నాగేశ్వరరావు గారిని తీసుకెళ్తే లేరు, భారతరాజా గారు లేరు ఆఫీస్లో. ఏంటంటే ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు, ఏమయ్యా శంకరాభరణం తీసిన ప్రొడ్యూసర్ అయ్యా, అయితే ఏంటన్నట్టు వాడంట, అక్కడ రిజిస్టర్ ఉంటుంది, మీ పేరు మీ కంపెనీ రాసి వెళ్ళండి అన్నాడు. 72వ పేరు ఏడిది నాగేశ్వరరావు. 71 మంది నిర్మాతలు వచ్చిలేరు మాకు సినిమా తీసి పెట్టండి అని. ఇదేంటి వంశీ 72 మంది, నేను 72వ వాడినయ్యా, ఎంతమంది నిర్మాతలు ఈయనతో తీయాలనుకుంటే మనకు చేస్తాడా సినిమా అంటే, మెల్లగా మాటల్లో పెట్టి వాడిని అడిగారు ఆఫీస్ పని. ఎక్కడికి వెళ్ళారు సార్ అంటే, రికార్డింగ్ జరుగుతుంది ఇళయరాజా గారితో, అక్కడ ఉన్నారు పలానా రికార్డింగ్ థియేటర్, అక్కడికి వెళ్ళిపోయి, శంకరాభరణం అనేది ఒక ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ అండి, మీకు ఈ విశాఖం పాస్పోర్ట్, శంకరాభరణం నిర్మాత వచ్చారనగానే వెంటనే అటెన్షన్ కదా ఎవరికైనా, సినిమా చేద్దాం అనుకుంటా, శంకరాభరణం తర్వాతే చేద్దాం అనుకుంటున్నా అనేటప్పటికి వెంటనే భారతరాజు గారు నేను చేస్తానన్నారు. అది తమిళంలో ఇళయరాజా గారి నిర్మాత, తెలుగులో ఏడిది నాగేశ్వరరావు గారి నిర్మాత. అలా సీతాకోకచిలుక, రాధ, కార్తీకు, ముచ్చెల్లరుణ, విజయశాంతి, ఎవరిని పరిచయం చేయలేదు భారతరాజా గారు, ఎంతమందిని పరిచయం చేసిన మహానుభావుడు. తర్వాత ఖచ్చితంగా భారతరాజా గారి చేతుల్లో చెంపదెబ్బో కర్రతోనో ఖచ్చితంగా హీరోయిన్ని పెర్ఫామ్ చేస్తే కొట్టేసేవాడు లిటరల్లీ. మీకు ఆ సమయంలో ఏంటంటే సీతాకోకచిలుకకు ముందు తర్వాత మనకి 16 వయదుల తర్వాత ఏంటంటే చాలా ప్రభావితం చేసినటువంటి సినిమా కిళక్కుం పోగుమి రైలు, రాధిక గారు, సుధాకర్ గారు 40 సినిమాలు తమిళంలో హీరోగా చేయడానికి కిళక్కుం పోగుమి రైలు పునాది. కిళక్కుం పోగుమి రైలు సుధాకర్ గారు తొలి సినిమా. ఈ సినిమా కోసం చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు కూడా సుధాకర్ గారితో పాటు వెళ్ళారు, కానీ సుధాకర్ గారు సెలెక్ట్ అయ్యారు ఆ పాత్రకి. ఆ పాత్ర రాధిక గారి పాత్ర కావచ్చు, సుధాకర్ గారి పాత్ర కావచ్చు, ఆ సినిమాని భారతరాజా గారు చెప్పిన విధానం కావచ్చు, ఇళయరాజా గారు ఆయనకు భుజం కాసినటువంటి విధానం కావచ్చు, అనన్య సామాన్యాలు, అద్భుతాలు అన్నమాట. దీనిని తెలుగులో బాపు గారు తూర్పు వెళ్ళే రైలు పేరుతో రీమేక్ చేశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతం. బాపు గారు సినిమా తీసి చూసి తెలుగులో ఆడిందండి సినిమా, తెలుగులో తూర్పు వెళ్ళే రైలు చాలా బాగా ఆడింది సినిమా. చూసి బాపు గారు అనుకున్నది ఏంటంటే, భారతరాజా అంత గొప్పగా నేను తీయలేదని బాపు గారు ప్రకటించారు. భారతరాజా గారు తీసినంత గొప్పగా నేను తీయలేకపోయాను, ఒప్పుకున్నారు. చాలా గొప్ప సినిమా. మీకు ఇక్కడ ఏంటంటే ఇళయరాజా గారు, భారతరాజా గారు ఈ కలయిక అనేది ఏంటంటే అసలు నింగికి నిప్పు తోడైందా, నిప్పుకి గాలి తోడైందా అనేటటువంటి ఒక కలయిక అనమాట వీళ్ళిద్దరు. ఆ సీతాకోకచిలుక అనేది ఆయన ఎట్టి పరిస్థితుల్లో 16 వయదులాగా విషాదాంతం చేయాలని భారతరాజా గారు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని ఏడిది నాగేశ్వరరావు గారు.
ఆ రెండు మతాలు ప్రేమించుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ రెండు మతాల కలయికను మనం చూపించాలి, చెప్పాలి, సుఖాంతం చేయాలి. మనం ఏ సందేశం ఇస్తున్నాం? వాళ్ళిద్దరు చచ్చిపోతే వాళ్ళిద్దరు బ్రతకాలి అన్న తర్వాత తమిళం తెలుగు రెండిట్లో సుఖాంతం చేసి ఆయన ఆడియన్స్ వాళ్ళ రిపోర్ట్ అది చూసిన తర్వాత, వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత భారతరాజు గారు ఎడితనాగేశ్వర గారికి ఫోన్ చేసి, యు ఆర్ నాట్ ఓన్లీ ఎ ప్రొడ్యూసర్ సార్, యు ఆర్ అ గ్రేట్ టెక్నీషియన్ ఆల్సో అని పెట్టాడు అంటే ఫోన్. దట్ ఈస్ భారతరాజు గారు. అంటే ఆయన ఒప్పుకోవడం, ఎస్ నేను కాదు, మీరు కరెక్ట్, మీ జడ్జిమెంట్ కరెక్ట్. ఆయన శిష్యుడిగా భాగ్యరాజా గారి ప్రయాణం, భారతరాజు గారి శిష్యుడిగా, యాక్టర్ కమ్ డైరెక్టర్, ఆయన శిష్యుడిగా ఈయన ప్రయాణం, భాగ్యరాజా గారి ప్రయాణం. వాళ్ళ ప్రయాణంలోనే ఇందాక మనం మాట్లాడుకున్న ఆఖరి రాస్తా ఏదైతే కమలాసన్ గారితో తెలుగులో ఖైదీ వాడి పేరుతో ఖైదీ ఊరు డైరీ, అది ఆ సినిమా చేసి వీళ్ళ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరి కలయికలో భాగ్యరాజా గారు దావణి కణవుగళ్ అని ఒక సినిమా చేశారు. దావణి కణవుగళ్, పైట కనే కళలు, పైట కళలు కంటుందని ఒక సినిమా తీశారు. బయట ఏం కళలు కంటుంది అంటే భాగ్యరాజా గారు ఒక లోయర్ మిడిల్ క్లాసు, ఆయన ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారు సినిమాలో. ఆ సినిమాలో వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క కళ, పలానా వాడిని పెళ్లి చేసుకోవాలి, పలానా ఊరికి నేను కోడలుగా వెళ్ళాలి, ఇట్లాంటి కళలు కంటారు కదా కన్య వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు. ఈ కళలు తీర్చాలంటే ఈ అన్నయ్య కష్టపడాలి, పని చేయాలి. ఇతను కష్టపడి సినిమాలోకి వెళ్ళి హీరో అవుతాడు. అక్కడ డైరెక్ట్ చేసేది భారతరాజా గారు, డైరెక్టర్ క్యారెక్టర్ భారతరాజా గారు అక్కడ ఆయన డైరెక్షన్ చేస్తుంటారు. శివాజీ గణేషన్ గారు అద్భుతమైన పాత్ర ఈ సినిమాలో. శివాజీ గణేషన్ గారు చనిపోతారు, ఎక్స్ మిలిటరీ మేజర్, చాలా బాగుంటుంది ఆయన. అక్కడెక్కడో చర్చిల మధ్యలో భాగ్యరాజా గారు సరదాగా, భాగ్యరాజా గారు ఏమన్నారంటే, భారతరాజా గారు శివాజీ గణేషన్ గారు ఇద్దరు దేవరు కమ్యూనిటీకి చెందినటువంటి వాడు, ఇద్దరు సేమ్ కమ్యూనిటీ. మీ దేవరు సార్ని నేను చేసేస్తున్నాను డైరెక్షన్ అన్నట్లు, ఏదో మీ ఇంకా చేయలేదు అన్నట్లు ఏదో ఒక చర్చ వచ్చేటప్పటికి భారతరాజు గారు అలా తలూపి వెళ్ళి కూర్చుని ఒక కథ రాసుకుని, ఎప్పుడు ఏ కథ రాసుకున్నా మొదట ఇళయరాజా గారికి చెప్తారు. భారతరాజు గారు చెప్పి ఇళయరాజా గారి జడ్జిమెంటు, ఇళయరాజా గారికి నచ్చిందా నచ్చలేదని అనుకుంటారు. కథ అయితే పూర్తి చేసేసి చెప్తే, నాకు ఈ కథ నచ్చలేదురా అన్నాడంటే ఇళయరాజా. ఏంటి కథ నచ్చకపోతే ఇప్పుడు ఏంటి చేయవా సంగీతం అంటే, కథ నచ్చలేదని చెప్పారే కానీ సంగీతం చెయ్యని చెప్పలేదు అన్నాడంటే. ఓకే, సరే మరి అయితే సందర్భాలు చెప్తాను ఇవ్వు అని చెప్పి ఇద్దరు మ్యూజిక్ సిట్టింగ్స్ డిస్కషన్స్ జరుగుతున్న తర్వాత అద్భుతమైనటువంటి స్వరాలు ఇచ్చేస్తున్నాడు ఇళయరాజా. కథ బాగాలేదన్నావు కదరా, ఇంత బాగా ఇస్తున్నావు ఏంటి సంగీతం అంటే, కథ బాగాలేదన్నాను కానీ ఆ సందర్భాలు దానికి సంగీతం కావాలంటున్నాయి అన్నాడంటే ఇళయరాజా. అదే మొదల్ మర్యాదై తెలుగులో ఆత్మబంధువు. ఓకే, మనిషికో స్నేహం మనసుకో దాహం లాంటి పాటలు, పట్టి తెచ్చానులే పండు వెన్నెల లాంటి పాటలు, ఇట్లాంటి అద్భుతాలు ఆచార్య ఆత్రేయ గారి కళ్ళలోంచి జాలువారు తెలుగులో అలా దిద్దుకున్నటువంటి ఆత్మబంధువు. దాన్ని తెలుగులో స్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు అనువదించి దాన్ని తెలుగు ప్రేక్షకులందరూ థియేటర్లకు హోరెత్తి 60 సంవత్సరాలు పైబడినటువంటి ఎప్పటికీ శివాజీ గణేశన్ గారికి మనిషికో స్నేహం మనసుకో దాహం, ఒక తోడు ఉండాలి, మన మంచో మన చెడో మన కష్టమో మన సుఖమో మన బాధో మన ఆనందమో పంచుకోవడానికి ఒక తోడు ఉండాలని చెప్పేసి ఒక రాధా గారితో శివాజీ గణేశన్ గారికి ఆ అమలిన శృంగారం లాంటి వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని తెరకెక్కించినటువంటి తీరు అద్భుతం, అమోఘం. అలా గొప్ప దర్శకులు భారతరాజు గారు. తెలుగులో ఆయన చేసిన ఆరాధన కావచ్చు, డైరెక్ట్ సినిమాలు కొత్త జీవితాలు కాదు 4, సీతాకోక చిలక, సూపర్ స్టార్ కృష్ణ గారితో జమదగ్ని, చాలా బాగుంటుంది సినిమా. ఇది ఫస్ట్ సినిమా, ఇదని తెలియదు. కొత్త జీవితాలు అనేది తెలియదు, మొదటి సినిమా. తర్వాత సీతాకోక చిలక, ఆరాధన, జమదగ్ని పొలిటికల్ డ్రామా, చాలా బాగుంటుంది. కృష్ణ గారు రిపోర్టర్ కదా. అవును, ఆ సినిమా చాలా బాగుంటుంది. ఇళయరాజా గారు అద్భుతం. కృష్ణ గారు ఇళయరాజా గారి పాటలు, కృష్ణ గారి సాంగ్స్, అసలు భారతరాజు గారి పిక్చరైజేషన్ ఇవన్నీ అద్భుతంగా ఉంటుంది సినిమా. ఎందుకంటే తెలుగులో ఎక్కువ కంటిన్యూ చేయలేకపోయారు. తమిళ ఆయన చేసింది 40 సినిమాలే అండి, తెలీదా మీకు? 40 సినిమాలే, చాలా తక్కువ సినిమాలు చేశారు, చాలా గొప్ప సినిమాలు చేశారు. తక్కువ సినిమాలే ఆయన చేసి. ఆరాధన ఒకటి ఫ్లాప్ అయింది కదా. యావరేజ్ అండి, ఫ్లాప్ యావరేజ్. అంత మంచి సినిమా ఎందుకు ఎక్కలేదు అనేది ఇప్పటికీ. అది ఎందుకు అన్నది ఏమిటంటే మీకు ఇక్కడ ఆ ప్రశ్న ఎలా ఉంటుంది అంటే, అది తమిళ వాసన గుబాళించింది తెలుగులో. మెయిన్ అంటే చిరంజీవి గారిని అంత దేశీయత విషయంలోకి వచ్చేటప్పటికి తమిళ వాసన గుబాళించింది. అక్కడ సత్యరాజ్ గారు, రేఖా గారు వాళ్ళు చేశారు.
కడలూరు కవితಗಳು అక్కడ చాలా పెద్ద హిట్ సినిమా. అది తెలుగులోకి వచ్చేటప్పటికి ఏమైందంటే సేమ్ లొకేషన్స్కి వెళ్ళిపోయారు. సేమ్ లొకేషన్స్కి వెళ్ళిపోవటం వల్ల మన తెలుగు నేటివిటీకి దూరం అయిందని అనిపించింది సేమ్ లొకేషన్స్కి వెళ్ళటం వల్ల. కానీ మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందులో మళ్ళీ ఎక్కడ ఎవరికి ఏ విధమైన సుహాసిని గారిని అంతే అద్భుతంగా ఆయన చూపించినటువంటి తీరు. అలా ఒక దశలో ఇళయరాజా గారికి భారతీరాజా గారికి మనస్పర్ధలు రావడం, రెహమాన్ గారితో అంతే గొప్పగా భారతీరాజా గారి సంగీతం చేయించుకోవటం అనేది మామూలు విషయం కాదు. మనకి తెలుగులో రానా అనేసి ఒక సినిమా వచ్చింది. రానా అంటే అర్జున్ గారి హీరో, భారతీరాజా గారు డైరెక్ట్ చేశారు. అర్జున్ గారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, హీరో నానా పటేకర్ గారు. చాలా మంచి సినిమా. భారతీరాజు గారు లాస్ట్ ఫిల్మ్స్లో ఆల్మోస్ట్ లాస్ట్ అని చెప్పుకోవచ్చు దర్శకుడిగా. ఆ సినిమాని కూడా ఆయన ఎక్కడ ఏ విధంగా కూడా ఆయన ఎలా సత్తా కానీ ఆయన ప్రతిభలో ఎక్కడ వంక పెట్టడానికి, మనం వేలెత్తి చూపించడానికి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇది లేకుండా తీసినటువంటి సినిమా అనమాట. సినిమా చాలా బాగా, చాలా గొప్ప. ఆయన పాత్రని ఆయన పోర్ట్రేట్ చేశాడు స్క్రీన్ మీద. సినిమా అంతా క్రైమ్ ఇన్వెస్టిగేషను. ఆ సినిమా తెలుగులో రానా, తమిళంలో పేరు నాకు గుర్తు రావట్లా, రానా దాని పేరు. కానీ దాన్ని ఎంత గొప్పగా తీశాడంటే ఆయన క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో నానా పటేకర్ గారి పాత్ర భారతీరాజా గారిలాగా ప్రవర్తిస్తుంది. మాట్లాడుతూ ఉన్న డైరెక్టరే, సినిమా డైరెక్టర్ క్యారెక్టరే. ఆ డైరెక్టర్ అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా డైరెక్ట్ చేస్తాడు, అతను ఎలా ఫీల్ అవుతాడు, అతని రొటీన్ డే 1 ఎట్లా స్టార్ట్ అవుతుంది, అతని యాంగర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్లో ఇది నేను అని చెప్తాడు భారతీరాజు. చెప్పకనే చెప్తాడు అనమాట. ఆ దృశ్యమానం చేయటం, కెమెరా కన్నులో నుంచి చూస్తూ తెర మీద దాన్ని దృశ్యమానం చేసేటటువంటి ఒక రహస్యం తెలిసినటువంటి ఒక మాంత్రికుడు, ఒక దృశ్య మాంత్రికుడు భారతీరాజా. తర్వాత యాక్టర్గా కూడా అద్భుతమైన క్యారెక్టర్స్. మామూలుగా పాత్రలా అండి, మామూలు పాత్రలా ఏంటి, యువాలో ఆ పాత్ర ఏంటి. ఇప్పుడు భారతీరాజా, బాలు మహేంద్ర గారు, భారతీరాజా గారు వీళ్ళందరూ ఏంటంటే, భాగ్యరాజు గారు వీళ్ళంతా ఒక సినిమా దర్శకులకి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నటువంటి దారిలో ఉన్న ముళ్ళని పక్కన తీసి రాళ్లనేరి ఒక పూలదారి పరిచారు. ఆ పూలదారి మీద మీకు మణిశంకర్ గారు, మణిరత్నం గారు, శంకర్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ పూల రహదారి మీద పూలు పరిచేసి ఉన్నాయి. అప్పటికే రాళ్ళు గుచ్చుకుంటాయని రాళ్ళు తీసేశారు, ముళ్ళు గుచ్చుకుంటాయని ముళ్ళు ఏరేశారు. వీళ్ళందరూ చేసిన పని ఆ దారిలో మణిరత్నం గారు, శంకర్ గారు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు నటుడిగా. అందుకే మణిరత్నం గారు యువాలో మనకు తెలుగులో ఆ పాత్ర పేరు కొవ్వూరు వెంకయ్య మంత్రి అని చెప్పి ఆయన చేశారు. నర్రా వెంకటేశ్వర గారు అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి పాత్ర. అట్లాగే దాదాపుగా ఆఖరి సినిమా చిరుచిత్రాలారం వల్ల తాత, తండ్రి, మనవడు అనేటువంటి ఆ 3 పాత్రలు వాళ్ళు ముగ్గురు చేసినటువంటి భారతీరాజు గారు, ప్రకాష్ రాజ్ గారు, ధనుష్ గారు. జాతీయ ఉత్తమ నటి మన నిత్య మీనన్కి వచ్చింది. అలాగే ఆ సినిమాలో ఆయన పోషించినటువంటి పాత్ర, ఆయన లేని లోటు, ఆయన ప్రభావం ఎంతమంది మీద ఉంది అంటే సాధారణమైన విషయం కాదండి. భారతీరాజా గారు లాంటి ఇంకో దర్శకుడు పుట్టడం అనేది, ఆయన తనయుడు మరణించకుండా ఉండి ఉంటే, ఆ పుత్రశోకం లేకుండా ఉండి ఉంటే ఆరోగ్యంగా భారతీరాజు గారు ఇంకొంతకాలం జీవించి ఉండేవారని అనిపిస్తుంది. అయితే సహస్రచంద్ర దర్శనం పూర్తి చేసుకుని 84 పూర్తి 85వ ఏట ఆయన నిష్క్రమించడం అనేది, ఆయన నిష్క్రమించిన అతి తక్కువ సినిమాలు తీసినా ఎక్కువ ప్రభావం చూపించినటువంటి దర్శకుడు భారతీరాజు. చాలా ఎక్కువ ప్రభావం. అప్పటివరకు మూస ధోరణిలో సెట్లు వేసి ఉన్నదానికి చర్మగీతం పాడేసి లైవ్ లొకేషన్స్కి వెళ్ళిపోదాము, ఎందుకు అంతంత భారీ సెట్టింగ్స్ అనేసి న్యాచురల్ వేలో సినిమాలు తీయొచ్చు అని చూపించిన వ్యక్తి భారతీరాజా గారే కదా. సందేహం లేదు అసలు. మీకు మన్వాసనై పాండ్యను మన రేవతి గారు చేసిన సినిమా, కాంతిమతి గారు చేశారు తమిళంలో. మన్వాసనై తెలుగు రైట్స్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కొనుక్కొని మంగమ్మ గారి మనోడని తీసి భారతీరాజా గారిని పిలిచి చూపించారంట. ఆయనకు అసలు అర్థం కాలేదు. ఆయనకి వీళ్ళు ఏం తీశారు, ఏం చూపిస్తున్నారో ఆయనకు అర్థం కాదు. సినిమా అంతా చూసేసి వెళుతూ అన్నారట, చస్తే ఇంకా నా జీవితంలో నా తమిళ సినిమా రైట్స్ ఈ తెలుగు వాళ్ళకి ఇవ్వనని సెలిపాడు ఆయన. ఎందుకని ఆయనకు నచ్చలా. మన్వాసన అనేది మట్టి వాసన లాగా తీశాడు ఆయన. వీడు దానికి దంచవే మేనత్త కూతురో ఈ దినుసులన్నీ మసాలా దినుసులు వేసి మనకి తెలుగులో హిట్ అయింది కదా. మరి వస్తా అక్కడికే వస్తా. ఈ తెలుగులో 535 రోజులు ఆడింది అనేటప్పుడు ఆయనకు అర్థం కాలేదంట. 535 రోజులు తమిళం కంటే తెలుగులో చాలా పెద్ద హిట్ అయిందంటే వేడుకలకు భారతీరాజా గారే ముఖ్య అతిథి. రెండుసారి మీ చేతుల మీద కానీ జ్ఞాపికలు ఇవ్వండి అంటే అప్పుడు ఆయన అన్నాడంట, మా భాషలో మేము తీసే సినిమాలు మా వాళ్ళకి కరెక్ట్, మీ భాషలో మీ వాళ్ళకి మీరు తీసే సినిమాలు కరెక్ట్ అని కోటరామకృష్ణ గారిని అభినందించాడంట సభలో ఆయన. నిజంగా పాటల పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, మెసేజ్ ఓరియంటెడ్గా కావచ్చు, సినిమాని ఇలానే తీయాలని చూపించిన విధానం కావచ్చు, ఒక్కటేంటి చాలా చెప్పొచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.